ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాము ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నగరాల్లో మరి మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th జూలై రోజు మరి రాజస్థాన్లో జైపూర్ మెట్రో ఫేజ్ 2కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ ఫేజ్ 2కి మెట్రో ఫేజ్ 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లోమరేషన్లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? సెకండ్ ఫేజ్కి ఎందుకు మంజూరు కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన చిన్న చిన్న నగరాలకి 2వ ఫేజ్ ఇస్తారు, కొత్త మెట్రో రైళ్లు చిన్న చిన్న నగరాలు 2 tier సిటీస్కి మీరు శాంక్షన్ చేస్తారు, తప్పులేదు. కానీ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇవ్వరు? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకపోవడం, ఆయన అంటే కుక్కతోగా పట్టుకొని గోదావరి ఈడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది, లేకపోతే అతను అండర్స్టాండింగ్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇదే తీరు ఎట్లుంటుందంటే ఇది చెప్పదా ఉదాహరణ కూడా చూపెట్టాల. ఇక్కడ మన దానకిషోర్ గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 జూలై 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం.